అంటే నా పేరు అంకిం సీతారాం. నేను మన భీమవరం నియోజకవర్గం నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు సపోర్ట్గా మన సిపిఎం సిపిఐ మద్దతు తెలిపారు. అలాగే ఈ రోజున మన 25 వార్డులో మా అక్క ఆధ్వర్యంలో ఈ రోజున సెల్వేనా మన మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోజున డోర్ టు డోర్ ఇంటింటా కాంగ్రెస్ క్యాంపెయిన్ జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ అనగానే ఎంతో మంచి ఉత్సాహంగా అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు. నీలాంటి యువకుడే కావాలి. గతంలో 2 ఎమ్మెల్యేలను చూసాం, వాళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. నీలాంటి యువకుడైతేనే మాకు భీమవరం అభివృద్ధి జరుగుతుందంటారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో పెట్టింది. ఒక 9 గ్యారెంటీలని మంచి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసింది. దాంట్లో ముందుగా ప్రతి పేద మహిళకి ప్రతి నెల 1వ తారీఖున 8,333 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో పడిపోతే సంవత్సరానికి ₹1,00,000. అది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వర్తిస్తుంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పేద మహిళ అకౌంట్లో 8,333 రూపాయలు. మహాలక్ష్మి పథకం, అలాంటి పథకం ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. అలాగే రైతులకి రుణమాఫీ చేసే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. అలాగే కేజీ టు పీజీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చదువుకోవాలని చెప్పి కేజీ టు పీజీ చేసింది. అలాగే మన చాలామంది ఇల్లు లేని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళందరి కోసం మళ్ళీ గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ అంటేనే ఇల్లు, ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక 5 లక్షలు ప్రతి పేద మహిళకి 5 లక్షలతో ఇల్లు కట్టించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే యువకులకి జాబు. ఎంతోమంది చదువుకుని ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ముందుగా 2,25,000 సంవత్సరానికి 2,25,000 జాబులు యువకులకి రిలీజ్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అనే ఎంతోమందికి జాబులు ఇస్తుంది. గతంలో చూసాం, మన ప్రభుత్వంలో చూసాం, ఎంతోమందికి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జాబులు వచ్చినాయి. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జాబులు రాలేదు. కేంద్రంలో రాలేదు, రాష్ట్రంలో రాలేదు. కేంద్రంలో మోడీ గారు 1 కోటి జాబులు అన్నారు, ఒక్క జాబు కూడా ఎవరికి వచ్చింది లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన వెంటనే కూడా కేంద్రంలో 30 లక్షల మంది సంవత్సరానికి 30 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు. రాష్ట్రంలో కూడా 2,15,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. అలాగే మన ఎంతోమంది రైతులు సంపాదిస్తున్నారు. దానికి పెట్టుబడి 50% పైనే కొనే బాధ్యత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఉపాధి హామీ కూలి పని మన కాంగ్రెస్ గవర్నమెంటే పెట్టింది. చాలామంది అనంతపురం సైడ్ చాలా గ్రామాల్లో కూడా కొంతమంది పనులు లేక ఖాళీగా ఉండి చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి 100-150 రూపాయలతో మన కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దాన్నే మళ్ళీ ఇప్పుడు ఇంకా దాన్ని డెవలప్ చేసి ఉపాధి హామీ కూలి పనికి 400 రూపాయలు దాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం మన మేనిఫెస్టోలో పెట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఏ ప్రభుత్వం ఇప్పుడు చూసాం, మోడీ ఇస్తున్నారు, జగన్ ఇస్తున్నారు, టీడీపీ ఇస్తున్నారు, ఎవరు కూడా ఇవ్వాల. మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టింది. స్టేట్ మేనిఫెస్టోలో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద సంతకం పెడతాం. ప్రత్యేక హోదా వస్తే మనకి డీజిల్, పెట్రోలు, నిత్యావసర వస్తువులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో వస్తాయి. ఇప్పుడు గతంలో పెట్రోల్ 70 రూపాయలు ఉండేది, ఈ రోజు 110 రూపాయలు అయిపోయింది. గ్యాస్ బండ్లో మొత్తం నిత్యావసర వస్తువులు ఏది కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా ఏదైనా సరే చూస్తున్నాం. ఒక 6 నెలల క్రితం కూరగాయలు కొన్న స్లిప్ మా దగ్గర ఉంది. ఇప్పుడు చూసుకుంటే 1 కేజీకి 10 రూపాయలు తేడా ఉంది. అలాగే కందిపప్పుకి నెలకో 10 రూపాయలు, నెలకో 10 రూపాయలు, అలా అన్నీ కూడా నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి. మధ్యతరగతి కుటుంబం బతకాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఈ కష్టాలన్నీ పోవాలంటే మనందరం కూడా ప్రజలందరం బాగుండాలంటే నిత్యావసర వస్తువులు అన్ని ధరలు తగ్గాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా అందరికి కూడా బాగుంటుంది, అందరికి సమానంగా చూసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన దళితులకి ఎప్పుడు అండగా ఉండే ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆశీర్వదించి నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుగా మన ఓట్లు, హస్తం గుర్తుగా మన ఓట్లు, హస్తం గుర్తుగా మన ఓట్లు. జై